రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మాణిక్యాల గారు. మనతోటి అక్షయ సత్యం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సత్యం గారు, కడప ఎంపీగా వైఎస్ షర్మిలారెడ్డి గారు గెలుస్తారంటారా? ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నిలబడతా ఉంది, మరొక వైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని చంపిన అవినాష్ రెడ్డి నిలబడతా ఉన్నాడు. మీరే ఆలోచించండి ఎవరికి ఓటు వేయాలమ్మా, ధర్మం వైపు నిలబడండి అంటూ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కడపలో ప్రచారం మొదలుపెట్టింది. సో వైసీపీకి ఏ మేరకు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది? సార్ గెలుపు ఓటములు అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ ఆమె నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఒక అవినాష్ రెడ్డి అంతకుడు, వివేకానంద రెడ్డి గారిని చెప్పిన అంతకుడు, అటువంటి అంతకుడు పోటీ చేస్తున్నాడు, అవినాష్ రెడ్డి లాంటి అంతకుడు పోటీ చేస్తే చాలా వినాశం జరుగుతుందని స్టేట్మెంట్ ఇవ్వడంతో మాకు దమ్మున్న మహిళ కాదు, ఒక దమ్మున్న మగాడని చెప్పాలి సార్. అది కడప జిల్లాలోనా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనా, లేకపోతే రాజకీయాల్లోనా అనేది ఏదన్నా ఎలాగన్నా అనుభవించుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చి ఎవరో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత డైరెక్ట్ విమర్శ చేయలే. పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఘాటైన విమర్శ చేసిన వ్యక్తిగా షర్మిలారెడ్డి గారిని చెప్పుకోవాలి సార్. అయితే వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మేము గెలుపొందుతున్నాం కదా, లేదా వాళ్ళు అలాగా చేశారు, ఇలాగ అచ్చెన్నాయుడు గారు 8 నెలలు జైలుకి వెళ్ళారు అంటే నీ పరిచయం ఏంద్ర నాన్న అంటే మునసే గారు అబ్బాయి గారు పోయింది అన్నట్టుగా అది హత్య చేసేవా లేదా అన్నదాన్ని సమాధానం చెప్పకుండా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటే షర్మిలారెడ్డి గారు చెప్పినప్పుడు వీళ్ళకి పరగా చెప్పిన షర్మిలారెడ్డి గారు ఈ స్టేట్మెంట్ కావాలి, ఎగ్నెస్ట్ గా చెప్పిన స్టేట్మెంట్ వీళ్ళకి పనిచేయదు. ప్రజలు గెలుపు వేరండి, గెలుపు వేరు, అంతకున్న రాజకీయాలు వేరు. మీరు ఎలా గెలుస్తున్నారంటే అది వేరే విషయం. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు మరణానికి కారణం ఏంటి చెప్పలేకపోతున్నాడు ఆయన. వివేకానంద రెడ్డి గారు మరణానికి కారణం ఏంటి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. ఇన్ని సంవత్సరాలకి కనీసం వ్యవస్థల ద్వారా చెప్పించలేకపోతున్నాడు ఆయన. తుని ట్రైన్ తగలెట్టేసింది కూడా దానికి కారణం చెప్పించలేకపోతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఆరోపణల మీద ఇన్ని పుస్తకాలు రాసేది, దానికి యాక్షన్ తీసుకెళ్ళకపోయాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, షర్మిలారెడ్డి గారితో షర్మిలారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నారు అంటున్నారు ఆయన. ఎవరో వేణుగోపాల్ గారు, తిరుగుతున్న వేణుగోపాల్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడించున్నారా? రాజశేఖర రెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడించారా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రులా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసిన పుస్తకాలు వేసి కేసులు వేసిన వ్యక్తి కేసులు విత్డ్రా చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు తొట్టి కింద చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులతో విత్డ్రా చేసుకున్నారా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అది వేరే కారణంతో. జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాలు వేసి ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇప్పటి వరకు యాక్షన్ తీసుకునేది ఏదో 2-3 ఏదో చిల్లర కేసులు తప్పించి, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని లేదా అమ్ముడు పోయి దత్తపుత్రుడు ఏదో అంటారు కదా, ప్యాకేజ్ అంటారు కదా, ప్యాకేజ్ తీసుకుని ఉండడం వల్ల ఈ యాక్షన్ తీసుకోలేదు. అది మరి ఏదైనా కారణమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఉన్న వాళ్ళందరూ అమ్ముడు పోయి వాళ్ళే. ఇది 5 కోట్ల 6 కోట్ల ఆంధ్రులకు వేశారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయింది, వాళ్ళ ఇంట్లో కూతురుకి తెలీదా? షర్మిలారెడ్డి గారికి తెలీదా? విజయమ్మ గారికి తెలీదా? అవినాష్ రెడ్డి గారికి తెలీదా? వివేకానంద రెడ్డి ఎవరు చంపారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? వ్యవస్థలకు తెలీదా? కానీ 5 కోట్ల ఆంధ్రులకు తెలుసా? ఆంధ్రులకు ఎలా తెలుస్తుందండి చనిపోయింది? అంటే ఇదేంటంటే టెక్నిక్ అన్న, ప్రజలు డైవర్ట్ చేయమన్నమాట. ఇదంతా టెక్నిక్. వివేకం సినిమా చూసారా మీరు అక్షయ సత్యం గారు? చూశాను సార్, 500 పెట్టి మరీ చూశాను సార్, డబ్బులు పే చేసి. ఖచ్చితంగా సార్, ఇప్పుడు వివేకం సేమ్ యాజ్ అవన్నీ తీసే బాధపడతారని చెప్తున్నాను. కానీ వివేకం షర్మిలారెడ్డి గారు, సునీతా రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్తున్నారు సార్. వివేకం తీసిన డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. అసలు నేను మళ్ళా సినిమా తీసుకొస్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కానీ ఇంత పబ్లిక్ గా మీ కుటుంబ సభ్యులు దమ్మున్న లేడీ, మీ జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన వ్యక్తి షర్మిలారెడ్డి పాదయాత్ర చేసి ఉండకపోతే వైసీపీ పార్టీ లేదు. నాకు షర్మిలారెడ్డి చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు, అందరూ ఒకటే. కానీ చెప్తున్న దమ్మున్న మహిళ, ఒక చెల్లులు, వివేకానంద రెడ్డి గారు కూతురు మాట్లాడుతూ షర్మిలారెడ్డి గారు చాలా విషయాలు బయట పెట్టాలి సార్. అసలు రాజశేఖర రెడ్డి గారి ప్రమాదమా లేదా ఏదైనా కుట్ర ఉందా? కుట్ర ఉంటే ఎవరు భాగస్వామ్యులు అన్నది నిజంగా జరుగుతుంది షర్మిలారెడ్డి గారికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి రిలేషన్షిప్ ఎలా ఉండేది, బయట వస్తున్న ఆరోపణలు నిజమాకి అవన్నీ వాటిలోకి వెళ్ళొద్దులండి. అవన్నీ కూడా గడిచిపోయినటువంటి అంశాలు, వాటిలోకి వెళ్ళొద్దు. ఒకటి సత్యం గారు, ప్రధానంగా చూస్తే రాయలసీమలో షర్మిల గారి నాయకత్వాన్ని ప్రజలు ఏ మేరకు నమ్మే అవకాశం ఉంటుందో వైఎస్ఆర్ అభిమానులు? సార్ ఇప్పుడు రాయలసీమలో ఖచ్చితంగా అభిమానిస్తారు. రాయలసీమలో కాదండి, నేను యావత్ ఆంధ్రాలో చూస్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే 100 మంది కూడా వచ్చేవారు కాదండి. కానీ షర్మిలారెడ్డి గారు వచ్చిన కొన్ని వేల మంది క్రౌడ్ పుల్ చేస్తుంది ఆమె.
ఎక్కడ చూసినా జనాలు వస్తున్నారు, బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. రాయలసీమలో అయితే ఖచ్చితంగా షర్మిలారెడ్డి గారిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను సార్. అయితే ఈ శుద్ర రాజకీయాలు తట్టుకుని ఎంతవరకు నిలబడతారే, కాంగ్రెస్ కున్న మైనస్ ఆమెకు మైనస్ అవుతుంది లేదని చూసుకోవాలి, కానీ నెగ్గుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ అంటే కాంగ్రెస్ కున్న మైనస్లు బట్టి ఖచ్చితంగా కడప జిల్లా ప్రజలు ఈ వాస్తవాలు తెలుసుకుంటారు. ఎవరు హంతకులు, ఎవరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు హంతకుల్ని వెనకేసుకొస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారు. తెలుసుకోకపోతే నిజంగా హంతకులే చెత్తటబుల్లో కూర్చుని నేను దొరలమని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి సార్. అది ఎవరు చెప్పే సంచలనం నేను చెప్తులే. ఇప్పుడు ప్రజలు ఓట్లేదు, ప్రజలు గెలిపిస్తుంటే నన్ను చంపలేదు కదా, నా ఇంట్లో చంపలేదు, నా పక్కింటోళ్ళని కదా చంపేది, నాకు సంబంధించి నేను ఓటు వేసేస్తాను అంటుంటే రేపు పొద్దున నిన్ను చంపితే నీ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున నీకు కూడా గుండుపోటు రావచ్చు అనేది ప్రజలు ఆలోచించాలి సార్. వ్యక్తిని వ్యతిరేకంగా ఓటేయండి అని అంటలే, హంతకుల్ని ఈ అక్రమార్కుల్ని. ఎగ్జాక్ట్లీ షర్మిలారెడ్డి గారు కూడా అదే అన్నారు, హంతకుల్ని చట్టసభకు పంపొద్దు దయచేసి, ఆవిడ కోరుకుంది అదొక్కటే. అదే ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి చెప్పేది, షర్మిలారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టడం తప్పు. లింక్ పెట్ట రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, రాజశేఖర విజయం పెంపకాన్ని కూడా అవమానించినట్టే ఖచ్చితంగా సార్. మీరు పాదయాత్ర చేసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఇంకోసారి నిన్న ఇప్పుడు డిబేట్ లో చూసా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడినప్పుడేమో వైఎస్ షర్మిలారెడ్డి, ఎప్పుడైతే వారికి సంబంధించినటువంటి లోపాలను మైనస్లను ఎత్తి చూపినప్పుడు మాత్రం మొసురుపల్లి షర్మిల శాస్త్రి. చాలా తప్పు సార్. అది పదవులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, అధికారాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ ఒక తండ్రి సత్యం గారు సమయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ సార్. వేణుగోపాల్ గారు 2004లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎంత, 2009 ఆస్తులు ఎంత, 2011 ఆస్తులు ఎంత, ఎక్కడి నుంచి? సత్యం గారు ఇప్పుడు మీకు సంపాదించుకోవడం చేత కాలేదని అందరికి చేత కదా ఏంటి, వదిలేయండి ఇప్పుడు ఆస్తుల అంశం ఎందుకులే గానీ. అది గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు ఉంది, సబ్జెక్ట్ చర్చ పక్కతో పడుతుంది. ఆస్తుల విషయం వద్దులేండి ఇప్పుడు, అది ఇంకొక చర్చ పెడదాం, ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి.